అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే ఇంకా నేను చాలా హ్యాపీగా ఎందుకున్నానంటే మా రేయో బాబు ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఇదే ఉరుములు ఇలాగే వర్షము సేమ్ ఇదే మూమెంట్. కాకపోతే అప్పుడు నైట్, ఇప్పుడు మాత్రము సాయంత్రం కదమ్మా. ఇప్పుడు 3 అయింది కదా టైము, ఎగ్జాక్ట్లీ 3 అయింది. అప్పుడైతే తెల్లవారుజామున 3 గంటలకు వదిలేసాము. అంటే తెల్లవారుజామున 3 గంటలకు, ఇప్పుడు సాయంత్రం 3 గంటలకు అలా వదిలేసాము. మా నైట్ వచ్చేసాడండి పరిగెత్తుకుంటే. కాకపోతే కనుక చాలా వీక్గా ఉన్నాడు. రాగానే చేపలు అనేవి బాయిల్ చేసి పెట్టానండి. రాగానే నేను ఫుడ్ పెట్టేశాను. మా అమ్మాయి షార్ట్ వీడియో తీసి పెట్టేసింది, అప్లోడ్ చేసి కూడా పెట్టేసింది. చాలామంది చూశారు, చాలామంది కామెంట్లో కూడా నన్ను అడిగారు రేయో వచ్చాడా అనేసి. ఇంకా అప్పటికి రాలేదని చెప్పాను. ఇప్పుడైతే కనుక వచ్చేసాడు. చాలా సంతోషంగా ఉంది నాకు రేయో బాబు వచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా కూడా నాకు ఉందండి. పైన చూడండి, మబ్బులు చూడండి ఎలాగ సౌండ్ వస్తుంది. సౌండ్ వినిపిస్తుందా లేదా మీకు? మంచి వర్షం. మాకైతే కనుక మంచి ఎండాకాలంలో ఈ వర్షం పడుతుంటే ఎలాగుంది తెలుసా? చాలా చాలా బాగుంది. ఇక్కడ డాబా పైన మేము 5 మంది, 4 మందిమా 5 మందిమా 1 2 3 4 ఉన్నాము. 4 ఉన్నాం కదా. అసలు చేతులు చూపిస్తాను చూడండి, ఫేసులు అయితే చూపించలేను ఈ పిల్లలకు. ఇంకొకసారి చూపించరా. అందరం ఎక్కాము, అందరం డాబా పైననే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో నేను. కాకపోతే మా పిల్లలు మాత్రం సైడ్ నుండి నవ్వుతున్నారనమాట. అది వాళ్ళు చూడండి, బొల్లే మాట. ఇక్కడ చూడండి వర్షం చూడండి, చాలా ఎక్కువగా పడుతుంది వర్షము. ఈ హ్యాపీనెస్ ఈ వర్షంలోనే చెప్దామనేసి. అది కూడా మంచి మబ్బులు, ఎప్పుడు ఎండలో ఉండి మాకు చిరాకు వచ్చేసింది. ఈరోజు శుభవార్త ఏంటంటే రాత్రి రేయో వచ్చేసాడు. ఇప్పుడు వర్షం పడుతుంది. ఈ వాతావరణంలో ఇంత చల్లటి కూల్ వాతావరణం మీకు చూపించాలా. మీ ఊర్లో ఎండ ఉందనుకోండి, ఈ వాతావరణం చూసిన వెంటనే మీకు గుడక మబ్బులు ఆ వాతావరణం అనేది ఒకటి ఫీల్ అవుతారు. అలాగనమాట. చుట్టూ చూపించమ్మా ఒకసారి. మళ్ళీ అన్నయ్యకి చూపిస్తావు. అన్నయ్యకి చూపించద్దురా, తమ్ముడికి చూపిస్తావురా. నువ్వు తమ్ముడికి చూపించద్దు. వాయిస్ ఇవ్వండి రా తెలుగులో అన్నా. ఓకే మమ్మీ చెప్పండి. అందరు చెప్పండి ఓకే మమ్మీ చెప్పండి రా. అందరూ వాయిస్ ఇవ్వండి, ముగ్గురు ఒకటేసారి ఇవ్వండి రా. మీ స్కూల్ పేరు ఏ పేరు రా? గాయత్రియే. నిజమా అబద్ధమా? మా పిల్లల స్కూల్ అండి జస్ట్ ఇటువంటి కిందనే ఉంటుంది. మా పిల్లలు చదువుకున్న స్కూల్ ఇక్కడే కిందనే. జస్ట్ అక్కడ గ్రీన్ కలర్ది బోర్డు కనిపిస్తుందా మీకు? బోర్డు అంటే ఏంటి కలర్ ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి ఏదో పేరు ఉంది చూడండి. సారీ అండి, నాకు దూరం నుండి మాత్రం కొద్దిగా అలా కనిపించింది. దాంట్లో పొరపాటులో అలాగైపోయింది. కొండారెడ్డి అని కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇంకా కొద్దిగా ముందుకు మా పిల్లలు మేము వైజాగ్ వచ్చినప్పటి నుండి అదే స్కూల్లోనే చదువుకున్నారనమాట. అక్కడ చూస్తున్నారు పెద్ద బిల్డింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఆ బిల్డింగ్లో మా ఆయన గారు ఉన్నారు కదమ్మా. ప్రజెంట్ మా ఆయన ఆ బిల్డింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఏ ఫ్లోర్ అనేది తెలియదు కానీ ఆ ఫ్లోర్లో మాత్రం మా మేనల్లుడు, మా ఆయన, మా పనికూరళ్ళు మొత్తానికి అక్కడ వర్క్ చేస్తున్నారు ఆ బిల్డింగ్లో. అది రైతు బజార్ దగ్గర పక్కన ఉందన్నమాట. ఆ బిల్డింగ్ రైతు బజార్ దగ్గర పక్కనే ఉంది ఆ బిల్డింగ్. ఇప్పుడు వర్షం చూస్తున్నారు కదా, చాలా వర్షం పడుతుందండి. చాలా చల్లగా కూల్గా ఉంది. నేను హ్యాపీ అండి, చాలా హ్యాపీ. కాకపోతే రేయో మాత్రము కొద్దిగా అటాక్ చేయడానికి బాగా ఎక్కువ చేస్తున్నాడు. అంటే బయట వెళ్ళినప్పుడు మరి వాడు కాపాడుకోనికి అటాక్ చేస్తున్నాడు కదా. అందుకనేసి ఎవరైనా వచ్చినప్పుడు అటాక్ చేయాలి కదా, అది నేర్చుకున్నాడు వాడు బాగా. కాకపోతే మా మీద కూడా అటాక్ చేస్తున్నాడు. యూకి కూడా వాడి మీదకి అటాక్ చేయడానికి వాడు కూడా రెడీగా ఉన్నాడు. అంటే మాకు ఇప్పుడు ఈ 2 రోజులు చాలా ఇబ్బంది. 2 కాపాడుకోవాలా. వాటికి ఏం తగలకుండా, వీడికి కూడా ఏం హాని తగలకుండా అవ్వకుండా మేము వాడిని కాపాడుకోవాలి, వీడిని కాపాడుకోవాలా. ఈ 2 రోజులు మాకు నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. ఓకే పర్వాలేదు, వాళ్ళిద్దరు క్షేమంగా ఉంటే మేము అందరం బాగున్నట్టుగా. బాయ్ బాయ్, సీ యూ, టాటా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.